ఛత్తీస్గఢ్ బీజాపూర్ దండ కారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతుంది. బీజాపూర్ జిల్లా గంగులూరులో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఇద్దరు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పులో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో డీఆర్జీ జవాన్లు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతుంది. బీజాపూర్ జిల్లా గంగులూరులో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డట్లు సమాచారం. ఇక మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో డీఆర్జీ జవాన్లు పాల్గొన్నారు. మరోవైపు గరియాబంద్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు టాప్ కమాండర్లు సహా 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్లు అయితే చోటు చేసుకున్నాయి. గరియాబంద్ ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు, ఇద్దరు అగ్రనేతలు మృతి చెందిన నేపథ్యంలో మరోసారి బీజాపూర్ జిల్లా గంగులూరు ప్రాంతంలో కూడా మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు నక్సల్స్ మృతి చెందినట్టుగా సమాచారం అయితే వస్తుంది. మరికొంతమంది కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ లో డీఆర్జీ జవాన్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్కౌంటర్ ను జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జితేంద్ర కుమార్ పర్యవేక్షిస్తున్నారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో భారీ ఎత్తున ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 303 రైఫిల్ మరియు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు సహా ఇతర ఆయుధాలను కూడా సంఘటనా స్థలంలో పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలోని నైరుతి ప్రాంతాల్లో మావోయిస్టుల ఉనికి ఉందన్న సమాచారంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ కూడా ప్రాంతానికి చేరుకుని ఈ నేపథ్యంలో మావోయిస్టులు తారసపడడంతో అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు అయితే కూంపింగ్ పెద్ద ఎత్తున కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు ఆపరేషన్ లో ఎన్కౌంటర్ స్థలంలో ఇద్దరు బాడీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఆపరేషన్ పూర్తయిన తర్వాత నివేదిక కూడా పోలీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే గరియాబాద్ జరిగిన ఎన్కౌంటర్ లో 201 బెటాలియన్ స్పెషల్ ఫోర్స్ అలాగే E30 కోబ్రా టీమ్స్ కూడా పాల్గొన్నాయి. STF, CRPF జవాన్లు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. దాంట్లో ఇద్దరు టాప్ నక్సలైట్లు కమాండర్లు సహా 10 మంది నక్సలైట్లు మృతి చెందడంతో పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. గత కాలంగా ఇటు గరియాబాద్ కావచ్చు, అటు బీజాపూర్ జిల్లాలో కావచ్చు మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా భద్రతా బలగాలన్నీ కూడా మూకుమ్మడిగా పెద్ద ఎత్తున దళాలన్నీ కూడా లోపలికి చొచ్చుకుపోతున్నాయి. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల సమాచారం తెలిసేసారు. ఆ ప్రాంతంలో వందలాది బెటాలియన్ టీమ్స్ దిగడంతో పూర్తి స్థాయిలో మావోయిస్టులు అయితే కట్టడి చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా మావోయిస్టుల మీద పైచేయి సాధిస్తున్నారని చెప్పవచ్చు. ఈ 2-3 రోజులు జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టుల పార్టీకి అయితే ఉనికి కూడా ప్రమాదం ఏర్పడని చెప్పవచ్చు. 2020 నాటికి మావోయిస్టు పార్టీ అనేది లేకుండా చేస్తాం, నక్సల్స్ ప్రభావితం పూర్తిగా తుడిపేస్తామంటూ ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతా బలగాలన్నీ కూడా ఆ దిశగా ముందుకైతే పయనం చేస్తున్నాయని చెప్పవచ్చు. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.